వినాయకుడు ధరించేది విమోచనం పొందిన ఒక అసురుడి తల అని మీకు తెలుసా? ఏనుగు రూపంలో ఉండే గజాసుర అనే అసురుడు తీవ్రమైన తపస్సుతో శివుణ్ణి మెప్పించి ఒక వరం పొందాడు. దాన్ని ఉపయోగించి శివుడు తన పొట్టలో శాశ్వతంగా నిలిచిపోవాలని గజాసురుడు కోరాడు. బోళాశంకరుడు కనుక అతని భక్తికి సంతోషించి శివుడు ఆ వరం ఇచ్చాడు. ఇక ఆ పరమేశ్వరుడు బయట లేకపోవడంతో విశ్వంలో గందరగోళం మొదలైంది. ఇక విష్ణువుతో పాటు ఇతర దేవతలంతా గంగిరెద్దుని ఆడించే వ్యక్తులుగా వేషాలు ధరించి నందీశ్వరుడిని తీసుకొని గజాసురుడి వద్దకు వెళ్ళి అతను మైమరిచిపోయే విధంగా సంగీతం వాయించారు. దానికి గజాసురుడు వాళ్లకు ఒక వరం ఇచ్చాడు. శివుడిని విడుదల చేయాలని విష్ణువు కోరాడు. శివుడు బయటకు రావడంతో గజాసురుడి ప్రాణాలకు ముప్పు వచ్చింది. అది గమనించిన శివుడు గజాసురుడితో ఉన్న బంధానికి గుర్తుగా తన ఏనుగు చర్మాన్ని ధరిస్తానని, భవిష్యత్తులో గజాసురుడు ఎప్పుడు తన వెంటే ఉండేట్టు చేస్తానని మాట ఇచ్చాడు. అలా శివుడి మాటను నిజం చేస్తూ గజాసురుడి తల వినాయకుడికి అమర్చారు.